మీరు ఆనందంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, సంపద సృష్టికి కారణం అవ్వాలన్నా కంపల్సరీగా కావాల్సిందండి మైండ్ సెట్ అండి. మైండ్ సెట్ అంటే ఏంటంటే ఒక సారవంతమైన భూమి లాంటిది. మీ దగ్గర విత్తనాలు చాలా మంచిగా ఉండొచ్చు. ఆ విత్తనాలు బీడువారిన భూమిలో నాటితే మొక్కలు రావండి. ఎడారిలో నాటితే మొక్కలు రావండి. మెట్ట ప్రాంతంలో నాటితే మొక్కలు రావండి. సారవంతమైన ఫెర్టైల్ ల్యాండ్లో మీరు కానీ ఆ విత్తనం నాటగడితే బ్రహ్మాండమైన ఫలసాయం వస్తుంది. సో సారవంతమైన నేల ఎటువంటిదో నీ మైండ్ సెట్ అటువంటిది. నీ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అనుకోండి, కోపిస్తూ మండుకో అయిపోతావు. నీ మైండ్ సెట్ స్కేర్సిటీ మైండ్ సెట్ అనుకోండి, నువ్వు ఎదగో, లాభత్వం పెరిగిపోతుంది. భయంతో, పిరికితనంతో, లాభత్వంతో నువ్వు అక్కడే ఉండిపోతావు. నీ మైండ్ సెట్ కన్నా గ్రోత్ మైండ్ సెట్ అనుకోండి, నిరంతరం గ్రో అవుతూ ఉంటావు. నీ మైండ్ సెట్ కన్నా అబండెన్స్ మైండ్ సెట్ అనుకోండి, పుష్కలంగా ప్రపంచం అంతా అవకాశాలు కనిపిస్తాయి. స్కేర్సిటీ మైండ్ సెట్ అన్నవాడికి అవకాశాలు కనపడవు. ఏముండి అన్ని కష్టాలు, అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, అవకాశాలు. అదే అబండెన్స్ మైండ్ సెట్ ఉన్నప్పుడు విపరీతమైన ప్రతి కష్టంలోనూ ఒక అవకాశం, ప్రతి సమస్యలోనూ ఒక సక్సెస్ కనపడుతుంది, ప్రతి ప్రాబ్లంలోనే ఒక ప్రోగ్రెస్ కనపడుతుందండి అబండెన్స్ మైండ్ అంటే. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాడు తాళాలు వేసి కూర్చుంటాడు, అక్కడే కూర్చుంటాడు, మారడండి. ఎదురోళ్ళు మారుతుంటే ఒప్పుకోడండి. నిరంతరం అలాగే ఒక కోపస్థ మండలిలో ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ కంఫర్ట్ జోన్లో కూర్చుంటాడు. గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాడు నిరంతరం మారుతూ తను మలుచుకుంటూ సమాజానికి అనుగుణంగా అడాప్టబిలిటీని పొందగలుగుతుంటాడు. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ప్రతి క్లిష్టమైన పరిస్థితిని తనకు అనుగుణంగా మలుచుకుంటాడండి. ప్రతి సమస్యని రియాక్టివ్గా ఫీల్ అవ్వకుండా ప్రోయాక్టివ్గా ఫీల్ అవుతాడు. ఈ ప్రోయాక్టివ్నెస్ ఉండి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండి, గ్రోత్ మైండ్ సెట్ ఉండి, అబండ్ మైండ్ సెట్ ఉంటే మీ సారవంతమైన నేల 1475 గ్రాములున్న మెదడు మీ ఆలోచనల్ని, విత్తనాల్ని మహావృక్షాలుగా మారుస్తుంది, కామధేనులుగా మారుస్తుంది, కల్పవృక్షాలుగా మారుతుంది. మీరు సంపద సృష్టికారులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, 10 మందికి ఉపయోగపడతారు, మీ కుటుంబానికి ఉపయోగపడతారు. మీరు ఎప్పుడూ నిరంతరం హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. సో మైండ్ సెట్ అనేది ప్రధానమైందండి, సారవంతమైన భూమి అనమాట. సో ఇమీడియట్గా మీరు చేయవలసింది ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్లు పెంపొందించుకోండి. మీరందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటూ గ్రో హెల్దీ వైజ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బాయ్.